జై శ్రీరామ్, శ్రీమంతుని మహా, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి, వందే మాత్రం. వీక్షకులకందరికీ నమస్సుమాంజలు. చాలా ఆకలితో ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ ఫుల్ మీల్స్ విత్ కర్డ్ అన్నట్టుగా సంబరాలు మొదలయ్యాయి. మరి కొద్ది నిమిషాల్లో హరిహర వీరమల్లు రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. సినిమా ఎలా ఉంటుంది అదే అంచనాలు మించిపోయి చాలా దీర్ఘకాలికంగా లేట్ అయిపోవడం వలన ఒక దశలో హైప్ రాకపోయినా ఇప్పుడు పీక్స్కి వెళ్ళిపోయి, ఒకటి సినిమా ఎలా ఉన్నా సినిమా బాగుంటే చూస్తాం, బాగోపోయినా చూస్తాం. సినిమా హిట్ అయితే నెత్తిమే పెట్టుకోం, సినిమా ఫ్లాప్ అయితే వదిలేము. అది అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని ఆ 40 ఏళ్ళు బట్టి మోస్తున్న అభిమానులం మేము. అలాగే పవన్ కళ్యాణ్ గారిని కానీ 7 సంవత్సరాల వరుస ఫ్లాపుల్లో ఉన్న ఒక సూపర్ హిట్తో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఆ చరిత్ర ఒక మెగా ఫ్యామిలీ హీరోలకి మాత్రమే ఉంటుంది. ఈ సందర్భంగా ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలి. చాలా ఆనందంలో మరొక్కసారి ఒకటి, నిజమైన సినీ ప్రేమికుడు ఎవరన్నా ఎవరి సినిమానా హిట్ అవ్వాలని కోరుకుంటాడు. సినీ పరిశ్రమ బతికితే లక్షలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తుంది. అది తెలుసుకొని మా నుండి దూరం అయిపోయిన వాళ్ళని కూడా అభిమానించి ఆ సినిమాలను కూడా హిట్ చేసి చరిత్ర మెగా హీరోల అభిమానులది. ఇంకా పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యే రోజు మొదటే రగడ. ఎక్కడ ఈ భారతదేశం ఆపరేషన్ సింధూర్తో వచ్చిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖ్యాతి తెచ్చుకున్న ఖ్యాతితోటి తట్టుకోలేక రగిలిపోతున్న ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు దాని గురించి చర్చలో ఇంకా మీకు పూర్తి సపోర్ట్ ఇచ్చాం. పహల్గామ్లో దాడి చేసిన ఉగ్రవాదులను మీరు పట్టుకోలేదు. మన యుద్ధ విమానాలు ఎందుకు లెక్కలాడుతుంది. ఎక్కడైనా సరే ఏ దేశమైనా ఇతర విషయాల పోరాటమే దేశం అంతా ఐక్యంగా నిలుస్తుంది. వీళ్ళు పైకి మేము మీకు సపోర్ట్ అంటూ లోపల ఎన్ని విమానాలు కులిపే లెక్కలు చెప్పమన్నాం. ఈ దేశ మిలిటరీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ వాళ్ళ నైతికత మీద దాడి చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఉపేక్షిస్తోందో నాకు అర్థం అవ్వట్లేదు. అంతర్గత రహస్యాలు, భద్రతా విషయాలు బయటికి చెప్పమంటున్నాయి. ఈ దేశ ఎలక్షన్ వ్యవస్థని విదేశాలకు వెళ్ళి విమర్శిస్తాడు మీ నాయకుడు. ఇటువంటి వాళ్ళు మనకు అవసరమా? ఈరోజు ఖచ్చితంగా గంటాపదంగా ఆపరేషన్ సింధూర్ వల్ల భారతదేశ శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి ఖచ్చితంగా తెలిసాయి. దాని రోజు ట్రంప్ ఎక్కడొక్కడ మాట్లాడతాడు, నేనే యుద్ధం ఆపాను, రోజు సమాధానం చెప్తాడా? మీ బుర్రగాని పని చేయకపోతే ట్రంప్ అలా మాట్లాడాడు ఖండించ రోజు ఓ పిచ్చాడు ట్రంప్, లేకపోతే ఒక కేఏపాలు మాట్లాడి మాటలని నరేంద్ర మోడీ ఖండించాలా? విదేశాంగ మంత్రి ఖండించాలా? హోంమంత్రి ఖండించాలా? రక్షణ శాఖ మంత్రి ఖండించాలా? అలా మాట్లాడతారు రోజు. గురి చూసి దెబ్బ కొడితే భారతదేశ శక్తి ఏమిటో వీళ్ళ ప్రపంచ దేశాలు తెలుసుకుని అందరూ అన్నీ మూసుకున్నారు. పిచ్చాడేదో పెళ్ళపని వెళ్తే దానికి భారత ప్రధాని సమాధానం చెప్పాలంటే ఇది ఎక్కడిది? మీకు ఏంటంటే కసి పెరిగిపోతోంది. నానాటికి భారతదేశం అభివృద్ధి చెందుతోంది. పాకిస్తాన్ మీకు నచ్చిన మీ మాతృదేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా వెనకబడిపోతున్నాయి. ఎలా రక్షించుకోవాలని కేవలం ఆ తపన తప్పించి కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి మరేం లేదు. లాటరీ కొట్టినట్టుగా 3 రాష్ట్రాలు కొట్టారు, తెలంగాణ, కర్ణాటక కొట్టారు. మరి ఈవీఎంలు తేడా అయితే మీరు అక్కడెలా గెలిచారు, దొంగ ఓట్లు నమోదైతే అక్కడెలా గెలిచారు. కాబట్టి మీ చేతగాంతనాన్ని రాజకీయాల్లో ఒకటే ఉంటుంది, గెలుపు ఓటమి. గెలుపుని స్వీకరించాలి, ఓటమి మరింతగా వినమ్రంగా స్వీకరించాలి. మీరు ఓడిపోతే దొంగ ఓట్లు చేర్చారు, ఈవీఎంలా గెలిస్తే మీ ప్రజాదరణ. ఇలాంటి చెత్త కబుర్లు సుదీర్ఘకాలం పాటు ఉండి అనేక దేశవ్యాప్తంగా ఎన్నో లక్షల కోట్ల స్కాములు చేసిన ఓ పార్టీ ఇంకా ఈ దేశంలో మనుగడ సాగిస్తోందంటే ఇక్కడ భారత ప్రజల ఔన్నత్యం అది. మిమ్మల్ని కాపాడుతున్నారు. ఇంకా వాళ్ళు
తినండి, మా డబ్బంతా మీరు తినండి, అయినా మీకు ఓటేస్తున్న జనాలు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు మనుగడ సాగిస్తున్నారు. ఒక్కసారి గురి చూసి కొడితే ఓ జాతీయ పార్టీ కాస్త ప్రాంతీయ స్థాయి పార్టీగా పడిపోవడానికి ఎంతోసేపు పట్టదు. మీరు భారతదేశాన్ని ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాల ముందు దిగజార్చాలని చూస్తే అంత కఠినాతి కఠినమైన శిక్ష అనుభవించక తప్పదు. వందే మాత్రం. జై హింద్.